ఈ వీడియోలో మనం 2 stories about flying part 2 The Black Aeroplane by Frederick Forsyth అన్నది తెలుగులో సులువుగా అర్థం చేసుకుందాం. I have given you notes also on the screen. మీకు ఈజీగా ఆన్సర్స్ రాయడానికి అది హెల్ప్ చేస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుంది, మీకు తెలుగులో చెప్తాను కాబట్టి. ఇంగ్లీష్ నోట్స్ కూడా మీకు స్క్రీన్లోనే లభిస్తాయి. సో దిస్ వీడియో is going to be very useful. ఎండ్ వరకు చూడండి. 2026 బోర్డ్ ఎగ్జామ్స్ లో ఏ రకమైన క్వశ్చన్స్ అడగగలరో మైండ్ లో పెట్టుకుని నేను మీకు ఈ వీడియో తయారు చేశాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సీ యూ సూన్. The Black Aeroplane by Frederick Forsyth. Frederick Forsyth is a writer. జనరలీ అతను ఏం రాస్తారు, అంత మిస్టరీ స్టోరీస్, తర్వాత ఏంటంటే సర్వేలెన్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి డిటెక్టివ్ టైప్ ఆఫ్ స్టోరీస్ అన్ని రాస్తారు. అతను సినిమాలు కూడా ఉన్నాయి. ద డే ఆఫ్ ద జెకాల్ ఒకటి, ఇంకొకటి ద ఒడెసా ఫైల్. ఈ 2 మూవీస్ కూడా చాలా సూపర్ హిట్ మూవీస్. సో వీలైతే చూడండి, దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అది 10th ఎగ్జామ్ తర్వాత చూడండి, బికాజ్ యూ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్. Now Black Aeroplane, as the title suggests, it's about a mysterious black aeroplane. అయితే మన ఏరోప్లేన్ ఏది అన్నది బ్లాక్ ఏరోప్లేన్ కాదు. ఏదైతే మిస్టీరియస్ గా వస్తుందో, ఏదైతే హెల్ప్ చేసి వెళ్ళిపోతుందో అది బ్లాక్ ఏరోప్లేన్. సో అందుకనే టైటిల్ దాని మీదన పెట్టున్నారనమాట. సో మనం ఫ్లై చేస్తున్నది ద నరేటర్, ద పర్సన్ హూ ఇస్ టెలింగ్ us the story, అతను he is going in an old Dakota. So that is his flight, and the flight which helps is the black aeroplane. So ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మనం ముందుకెళ్దామా? నా బిగినింగ్ ఆఫ్ ద ఫ్లైట్. సో ఫ్లైట్ మొదలైనప్పుడు ఏ రకంగా ఏమేమి అవుతున్నాయి, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో లెట్స్ చెక్ దిస్ అవుట్ వెరీ వెరీ క్విక్లీ. అయితే the pilot was flying his old Dakota aeroplane over France back to England at night. అయితే ఫ్రాన్స్ మీద నుంచి ఫ్లై చేస్తూ he was going to England, which is his home maybe. He wanted to reach England. The sky was clear, stars were shining. మొత్తం ఆకాశం అంతా కూడా ఎక్కడా కూడా ఏమి మబ్బు కానీ ఏమి కానీ లేదు. క్లియర్ స్కైలోనే మనకి స్టార్స్ ఉంటాయి. అందుకనిసే ద మెన్షన్ ఆఫ్ స్టార్స్ ఇస్ గివెన్ హియర్. He felt happy and thought of being with his family for breakfast. చాలా సంతోషంగా ఉన్నాడు. ఫ్లైట్ వెళుతున్నప్పుడు ఆకాశం అంతా క్లియర్ గా ఉండి మబ్బులు అది లేకుండా ఉంటే టర్బ్యులెన్స్ అంటే డిస్టర్బెన్స్ అంతా ఫ్లైట్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. సో అలా ఉంది కాబట్టి హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకు ఇంకొక హ్యాపీనెస్, ఒకటి ఫ్లైట్ స్మూత్ గా వెళ్ళిపోతుంది, వెదర్ బాగుంది కాబట్టి. రెండోది అతని ఫ్యామిలీని వెళ్ళి కలుస్తారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అతని ఫ్యామిలీని కలిసి వాళ్ళతో పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ కి he would have reached England. ఆయన బ్రేక్ఫాస్ట్ టైం కి రీచ్ అయిపోతారు. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఎలాబరేట్. మీ అందరికీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటో తెలుసా? తెలిస్తే గనక కమెంట్స్ లో రాసి నాకు చెప్పండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఇటువంటి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. నౌ గెటింగ్ బ్యాక్ టు ద బ్లాక్ ఏరోప్లేన్. డ్రీమ్, అతని డ్రీమ్ ఏంటి, అతను ఏమి ఊహిస్తున్నాడు ఫ్లైట్ ఏంటంటే నడుపుతున్నప్పుడు ఆయన ఊహాలోకం ఏముంటుంది, ఆయన ఊహల్లో ఏముంది, ఒక మంచి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ దట్ వీ హ్యావ్ జస్ట్ నౌ స్పోకెన్ అబౌట్. సో ప్లీజ్ డూ లీవ్ యువర్ కమెంట్స్ అబౌట్ ది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఐ విల్ సర్టన్లీ గివ్ యూ ది ఇమేజెస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. కాలింగ్ ప్యారిస్ కంట్రోల్. అయితే స్మూత్ గానే ఉంది ఫ్లైట్ అంతా. ఆయన ఆలోచన ఏంటి, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నాడు. ఈలోగా అతను ఏమనుకుంటాడు అంటే, సరే అయితే ప్యారిస్ కంట్రోల్ కి కాల్ చేద్దాము. ఎందుకంటే యూజువలీ ఫ్లై చేస్తున్న వాళ్ళందరూ కూడా నియరింగ్ ఏదైతే మేజర్ ఎయిర్పోర్ట్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకి కాల్ చేసి అంతా కూడా క్లియర్ గా ఉందా లేదా అన్నది వాళ్ళు కనుక్కుంటారు జనరల్ గా. సో ఇక్కడ కూడా అతను ప్యారిస్, హీ వాజ్ నియరింగ్ ప్యారిస్. సో అందుకనిసే ప్యారిస్ కంట్రోల్ కి కాల్ చేసి ఏమీ డిస్టర్బెన్స్ లేదు కదా, ఏ ఫ్లైట్స్ ఆ రేడార్ లో వాళ్ళకి కనిపించట్లేదు కదా అన్నట్టు ఆయన కనుక్కుందాం అనేసి అనుకుంటాడు. He contacted Paris Control to check his route. అయితే ఆయన రూట్ అంతా కూడా క్లియర్ గా ఉందా లేదా, ఏ డైరెక్షన్ లో ఎప్పుడు ఎక్కడ ఆయన టర్న్ తీసుకోవాలి, లేకపోతే ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా వాళ్ళు మనకి చెప్తారు. అందుకని ఆయన he decided to call the Paris Control. The control room instructed him to turn 12 degrees west. అయితే 12 degrees west కి ఆయన్ని టర్న్ తీసుకోమని ప్యారిస్ కంట్రోల్ చెప్పారు. The pilot followed the direction, switched over to his second and last fuel tank. అయితే ఆయన దగ్గర 2 ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఒకటి అయిపోయింది,
సెకండ్ వన్ ఇస్ ద లాస్ట్ వన్. సో దట్ మీన్స్ హీ హ్యాస్ ఓన్లీ 2. దానికి ఆయన స్విచ్ చేశాడు. ఆయన ఏంటంటే మొదటిది ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది. అది యూ కెన్ యూజ్ దీస్ వర్డ్స్ దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఎగ్జాస్ట్ అంటే ఫినిష్ ఆర్ ఆయనది అది అయిపోయింది. మొదటి ట్యాంక్ అంతా కూడా వాడేశాడు, ఎగ్జాస్ట్ అయిపోయింది. రెండో ట్యాంక్ కి స్విచ్ చేశాడు ఆయన. సో నౌ he has only the last tank. అందులో ఉన్న ఫ్యూల్ తోటి ఆయన ఇంగ్లాండ్ వరకు చేరుకోవాలి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. దిస్ ఇస్ ద ప్యారిస్ కాలింగ్ ప్యారిస్ కంట్రోల్ డీటెయిల్స్. ద స్టార్మ్ క్లౌడ్స్ ఇదంతా అయ్యింది. మొత్తం ఆయన అంతా కాంటాక్ట్ చేశాడు. 12 degrees west కి తిరగమని చెప్పారు, అది చేశాడు. అండ్ దాని తర్వాత సెకండ్ ఫ్యూల్ ట్యాంక్ కి ఆయన స్విచ్ ఓవర్ చేశాడు. నా ద స్టార్మ్ క్లౌడ్స్ ఈ తర్వాత ఏమైంది, స్టార్మ్ అన్నది తుఫాన్ మేఘాలు ఏంటంటే గాఢమైన మేఘాలంతా కూడా కమ్మేసాయి అన్నమాట, మబ్బులు కమ్మేసాయి. సో వన్ హీ సా హ్యూజ్ బ్లాక్ స్టార్మ్ క్లౌడ్స్ అహెడ్. అయితే ముందున ఆయనకి ఏంటంటే తుఫాన్లో ఉండే మబ్బులు ఉంటాయి కదా, అవి గాఢంగా ఆయనకి కనిపించాయి. ప్యారిస్ వాజ్ అబౌట్ 150 kilometers బిహైండ్ హిమ్ వెన్ హీ సా దెమ్. అయితే ప్యారిస్ ఏంటి, ఆయన ప్యారిస్ దాటేసి 150 kilometers వరకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అప్పుడు ఆయనకి ఈ మేఘాలు కనిపించాయి. సో దిస్ 150 kilometers ఆఫ్టర్ ప్యారిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ రైట్ యువర్ ఆన్సర్స్ ఆర్ ఇన్ స్టాండర్డ్ లోన్ MCQs కానీ, అసర్షన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, ఆర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా ఇవి మనకి యూస్ఫుల్. సో డోంట్ థింక్ ఇదే మనకేం ఇంపార్టెంట్ కాదు అన్నది మాత్రం కాదు. పే అటెన్షన్ టు ఈవెన్ వెరీ లిటిల్ డీటెయిల్స్. నౌ దే వర్ సో బిగ్ దట్ హీ కుడ్ నాట్ ఫ్లై అబౌవ్ ఆర్ అరౌండ్ దెమ్. అయితే ఎంత పెద్దగా ఉన్నాయి ఆ మబ్బులు అని అంటే దాని పైనుంచి అవి తప్పించుకుని పైనుంచి ఆయన ఎగరడానికి లేదు, దాని చుట్టూగా వెళ్ళడానికి లేదు. ఎందుకు అన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే ఆన్సర్ తెలిస్తే గనక కమెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ అ రెడ్ హార్ట్ ఫర్ దాట్. నౌ ఆయన ఎందుకు వెళ్ళలేదు చుట్టూరా కానీ పైనుంచి కానీ అన్నది, ఆయన దగ్గర సెకండ్ ఫ్యూల్ ట్యాంక్ హీ హాజ్ ఆల్రెడీ చేంజ్డ్ ఇంటూ, అండ్ దెన్ అదంతా చేస్తే కనుక ఆయన ఇంగ్లాండ్ చేరటానికి ఆయనకి ఫ్యూయల్ వోంట్ బి సఫిషియంట్. నౌ దట్ వాజ్ ద రీజన్. అండ్ హీ హ్యాడ్ 2 choices, గో బ్యాక్ హోమ్ ఆర్ టేక్ ద రిస్క్ ఆఫ్ ఫ్లయింగ్ త్రూ. రెండే ఆయనకి మార్గాలు ఉన్నాయి. ఏంటది, ఒకటి తిరిగి వెనక్కి వెళ్ళిపోతే ప్యారిస్ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇంకా 150 kilometers ఆయన కవర్ చేస్తున్నారు. సో ప్యారిస్ వెళ్ళిపోవచ్చు. లేదా దానిలోంచి దూసుకుంటూ ఆ మబ్బుల్లోంచి మేఘాల నుంచి దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం. ఎందుకంటే హిందీలో ఒక సేయింగ్ ఉంది, డర్కి ఆగే జీతే, అంటే భయాన్ని ఎదుర్కొని మనం ముందుకెళ్తే మనకి విజయం మనం సాధించవచ్చు అన్నట్టుగా. సో there were 2 opportunities for him. Let's see what he does. He wanted to reach home, so he decided to enter the storm. ఆయనకి ఎందుకు ఆయన అంత ఆత్రంగా ఉంది, ఆయనకి ఆతృత ఎందుకు ఆయనకి ఇంటికి వెళ్ళిపోవాలి అన్నది, 1 because he wanted to be with his family to have the English breakfast, and also because till then everything was smooth, so he just had decided mind makeup చేసుకున్నాడు ఆయన, ఇంటికి వెళ్ళిపోవాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి అనేసి. సో he decided he will take the risk and go through the storm and then see what best he could do. So that was his idea. స్టార్మ్స్ లో నుండి దూసుకుంటూ వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ చేశాడు ఆయన. అయితే ఇప్పుడు ఇన్సైడ్ ద స్టార్మ్ లోపల ఏమైంది అన్నది తెలుసుకుందాం. ది ఏరోప్లేన్ షుక్ బ్యాడ్లీ బికాస్ ఆఫ్ టర్బ్యులెన్స్. అయితే అక్కడ మొత్తం అంతా మేఘాలు, గాఢంగా కమ్మిన మేఘాలు, మబ్బులు ఉన్నాయి కదా, అందులోంచి వెళ్తుంటే ఆబ్వియస్ గా స్మూత్ గా ఉండదు ఆయన ఫ్లైట్. అది చాలా టర్బ్యులెన్స్, అంతే చాలా కూడా అది డిస్టర్బ్డ్ ఫ్లైట్ అన్నమాట. ఎయిర్ పాకెట్స్ ఉంటాయి, ఒక్కొక్క చోట మబ్బులు బాగా ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క చోట అందులో కూడా తక్కువ ఉంటాయి. అవి ఎయిర్ పాకెట్స్ అంటారు. దాంతో టర్బ్యులెన్స్ అన్నది ఉంటుంది. టర్బ్యులెన్స్ ఇస్ డిస్టర్బ్డ్ ఫ్లైట్ అన్నమాట. మొత్తం అంతా ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ స్మూత్ ఫ్లైట్ అయితే అది కాదు. హిస్ కంపస్ అండ్ రేడియో స్టాప్డ్ వర్కింగ్. ఆయన కంపస్ దిక్సూచి ఏదైతే మనకి మార్గం చూపిస్తుందో, డైరెక్షన్స్ చెప్తుందో, అది కూడా చెడిపోయింది. రేడియో దేంతో అయితే ఆయన కంట్రోల్ టవర్ ని ఆయన కనెక్ట్ చేయగలరు, దాంతో కాంటాక్ట్ చేయగలరు, అది కూడా పాడైపోయింది. సో విచ్ మీన్స్ అన్ని దారులు కూడా ఆయనకి యాక్చువల్ గా చెప్పాలి అని అంటే మూతపడిపోయి ఉన్నాయన్నమాట. అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో ఫెయిల్. వేరే ఆయన ఏమైతే యూజ్ చేయగలరో అవన్నీ కూడా మూతపడిపోయి ఉన్నాయి, అవన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. హీ కుడ్ నాట్ సీ ద వే. ఆయనకి ఇక దారి కూడా కనపడట్లేదు. సో ఇవన్నీ కూడా మీరు ఆన్సర్లో రాయొచ్చు యాజ్ టు వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ హీ ఫేస్డ్ వెన్ హీ వాజ్ ఇన్సైడ్ ద స్టార్మ్ క్లౌడ్స్. నౌ కమింగ్ టు ద బ్లాక్ ఏరోప్లేన్.
Now this is the title of the chapter. Suddenly he saw another black aeroplane flying near him. అయితే సడన్ గా ఇలా చూసినప్పుడు ఆయనకి ఒక బ్లాక్ ఏరోప్లేన్ తన పక్కనే ఎగురుతూ కనపడింది. ఇట్స్ పైలట్ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సిగ్నల్డ్ హిమ్ టు ఫాలో. అందులో ఉండే పైలట్ అక్కడ మనకి ఏంటి రాసి ఉందనంటే దానిలో ఏమీ లైట్స్ కూడా లేవు అసలు. ఆ ఫ్లైట్లోని పక్కన ప్యారలల్గా ఉండే బ్లాక్ ఏరోప్లేన్లో అసలు ఏమీ లైటింగ్ కూడా లేదు తెలియడానికి. కానీ అందులో ఉండే పైలట్ మాత్రం ఇతనికి కనపడ్డాడు. బ్లాక్ ఏరోప్లేన్లో ఉండే పైలట్ మన నెరేటర్కి కనపడ్డాడు. ఆయన కనిపించి ఇలా వేవ్ చేశాడు అని ఇలా అని చెప్పాడంటే ఫాలో మీ అనేసి ఇలా ఫాలో మీ అన్నట్టు చెప్పుంటాడు ఆయన. ద నరేటర్ ఫెల్ట్ లైక్ ఎన్ ఒబీడియంట్ చైల్డ్ అండ్ ఫాలోడ్ వితౌట్ క్వశ్చన్. ఆయన ఏమనుకున్నాడు, ఒక టీచర్ మనకి చెప్పగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే స్టూడెంట్ ఇలా తల ఉంచుకుని చేసే స్టూడెంట్ని ఒబీడియంట్ అంటారు కదా, మాట వినే స్టూడెంట్. అదే రకంగా ఈ నరేటర్ కూడా ఒక ఒబీడియంట్ స్టూడెంట్ లాగా అతను ఇలా అనగానే ఫాలో అవ్వటం మొదలుపెట్టాడు. ద స్ట్రేంజ్ ప్లేన్ గైడెడ్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్టార్మ్. అయితే ఆ స్ట్రేంజ్ ప్లేన్ ఎక్కడి నుంచి వచ్చిందో, లైట్స్ లేవు, తర్వాత అసలు ఈ మేఘాల్లోని అసలు అటువంటి ఒక ఏరోప్లేన్ వచ్చింది, దానికి లైట్స్ లేవు, అసలు లైట్స్ లేకుండా ఎలా వెళ్తుంది, అవన్నీ ఆలోచించే అంత టైం నెరేటర్కి లేదు. కనపడింది, ఓకే హెల్ప్ చేస్తున్నాడు అనేసి తన కూడా వెళ్ళిపోయాడు. Safe landing. Now let's talk about the landing. After some time, the black aeroplane brought him near an airport runway. అయితే కొంచెం సేపు అయిన తర్వాత, అందులోంచి ఫ్లై అయిన తర్వాత, బ్లాక్ ఏరోప్లేన్ ని ఫాలో అయిన తర్వాత ఆయనకి రన్వే కనపడింది, లైట్స్ కనపడ్డాయి, రన్వే కనపడింది, ఎయిర్పోర్ట్ వచ్చింది. The narrator landed his Dakota safely through fuel was almost finished. Though fuel was almost finished. అయితే నరేటర్ ఏంటంటే ఆ డకోటా 088 DS-088ని సేఫ్గా ల్యాండ్ చేసి ఆయన ఏంటంటే ఫ్యూల్ అయిపోతుంది, ఆ టైంకి ఆయన దాన్ని ల్యాండ్ చేస్తాడు. వెన్ హీ లుక్డ్ అరౌండ్ ద బ్లాక్ ఏరోప్లేన్ హ్యాడ్ డిసపియర్డ్. ఇటు అటు చూసేపాటికి ఆ బ్లాక్ ఏరోప్లేన్ అన్నది ఎక్కడ కనపడకుండా అయిపోయింది. అట్ ద కంట్రోల్ సెంటర్. అయితే ఇతను వెళ్ళి ఎవరు అతను నాకు హెల్ప్ చేసిన ఆయన థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటారు కదా, కనుక్కోవడానికి కంట్రోల్ సెంటర్కి వెళ్ళారు. ద నరేటర్ ఆస్క్డ్ ద విమెన్ ఇన్ ద కంట్రోల్ సెంటర్ అబౌట్ ది అదర్ ఏరోప్లేన్. అయితే ఇంకొక ఏరోప్లేన్ గురించి కంట్రోల్ సెంటర్లో అక్కడ ఒక లేడీ ఉంటే ఆమెని అడిగాడు. She said there was no other aeroplane on the radar that night. ఆ రోజు radar is something, a satellite thing which tells you about the happenings, అంటే ఎయిర్ లోని ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఫ్లైట్ ఎక్కడ ఉన్నది ఏంటి, ఇఫ్ యూ ఆర్ సేఫ్ టు ల్యాండ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ సేఫ్ టు టేక్ ఆఫ్, ఇవన్నీ రెడార్ త్రూ మనకి తెలుస్తాయి. అయితే రెడార్ లో చూసి అసలు ఏ ఏరోప్లేన్ కూడా ఎక్కడ లేదు, అసలు నథింగ్ కెన్ బి సైటెడ్ అన్నట్టు తను చెప్తుంది. దిస్ షాక్డ్ హిమ్. దెన్ హూ హ్యాడ్ గైడెడ్ హిమ్. అయితే ఇది తనకి చాలా ఆశ్చర్యపడతాడు. అదేంటది, అయితే నన్ను ఎవరు గైడ్ చేశారు, ఎవరు ఆ బ్లాక్ ఏరోప్లేన్లో ఉండి నన్ను మార్గం చూపించిన మనిషి అన్నది తనకి ఒక రకమైన మిస్టరీ లాగా ఉండిపోతుంది. దీంతో మన స్టోరీ అయిపోతుంది. అయితే ఇది ఎవరు హెల్ప్ చేసి ఉంటారు, వాట్ ఈస్ యోర్ టేక్, మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి నాకు. ద మిస్టరీ హూ హెల్ప్ ద పైలట్. అయితే మనం ఇది డిస్కస్ చేద్దాం, ఎవరై ఉండొచ్చు పైలట్కి హెల్ప్ చేసిన మనిషి. ద స్టోరీ ఎండ్స్ విత్ ద మిస్టరీ యాజ్ ఐ టోల్డ్ యూ. నో వన్ నోస్ హూ ది అదర్ పైలట్ వాజ్. ఎవరికి తెలీదు. పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఏమవ్వచ్చు, అ మిరాకిల్ ఆర్ గార్డియన్ ఏంజల్ హెల్ప్ హిమ్. అయితే దేవుడు తాలూకా మనకి భక్తి ఉంటుంది, నమ్మకం ఉంటుంది. మనకేంటంటే ఒక్కొక్కసారి దైవ దర్శనం ఈ రూపంగా మనకి అవుతుంది. అయితే దేవుడే తనకి దారి చూపించి ఉండొచ్చు అన్నది ఒక బిలీఫ్. ఇంకొకటి, అ రియల్ బట్ అన్రికార్డెడ్ పైలట్ గైడెడ్ హిమ్. అయితే నిజమైన పైలట్ అయి ఉండొచ్చు, అతని ప్లేన్ ఏంటంటే రెడార్కి పట్టుబడలేదేమో అన్నది ఒక పాసిబిలిటీ ఉండొచ్చు. కానీ విచ్ ఇస్ వెరీ రేర్, ఎందుకంటే రెడార్ అన్నిటినీ పట్టుకుంటుంది. కానీ ఇక్కడ అది కూడా ఒక పాసిబిలిటీ అయి ఉండొచ్చు. హిజ్ ఓన్ ఇన్స్టింక్ట్ ఇమాజినేషన్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ అ బ్లాక్ ఏరోప్లేన్. అయితే తన ఊహ, తన ఇమాజినేషన్నే అక్కడ ఒక బ్లాక్ ఏరోప్లేన్ ఉంది అన్న ఒక ఇమాజినేషన్తో తను ఏంటంటే ఆ ఇమాజినేషన్ని ఫాలో అయిపోతూ, ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఫాలో అయిపోతూ తను వెళ్ళిపోయి ఉండొచ్చు. సో మేబీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ కుడ్ హ్యావ్ హ్యాపెన్. ఆయన ఏంటంటే ఆయన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి అన్న మైండ్ ఆయనకి చాలా స్ట్రాంగ్గా ఉంది, డిటర్మైన్డ్గా ఉన్నాడు ఆయన. సో దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద పాసిబిలిటీ దట్ ఆయన ఇమాజినేషన్లో ఒక బ్లాక్ ఏరోప్లేన్ లాంటిది కనపడినట్టుగా ఆయన ఊహిస్తూ దాని వెనకాతల ఆయన వెళ్ళిపోయి అందులో నుంచి దూసుకుంటూ బయటపడిపోయాడు. సో
దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ అకార్డింగ్ టు మీ. మీరేమనుకుంటున్నారు అన్నది మీరు కమెంట్ సెక్షన్లో రాసి చెప్పండి నాకు. కమింగ్ టు ద థీమ్స్ అండ్ మెసేజెస్ ఆఫ్ దిస్ షార్ట్ స్టోరీ, కరేజ్ అండ్ రిస్క్ టేకింగ్. సో ఇక్కడ మనకి చూసింది ఏంటి, కరేజియస్గా అతను స్టామ్లోంచి రిస్క్ తీసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోయాడు. హీ జస్ట్ వాంటెడ్ టు ఫేస్ ఇట్, హీ డిడ్ నాట్ గో బ్యాక్. ఆయన ఏంటంటే భయపడిపోయి ఆయన వెనకాతలకి వెళ్ళిపోలేదు, దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. సో కరేజ్ ఇస్ వన్ థింగ్ అండ్ రిస్క్ టేకింగ్, ఆయనకి రిస్క్ తీసుకోవాలి అని అనిపించింది ఎందుకంటే ఆయన మీద ఆయనకి నమ్మకం ఉండుంటుంది. హీ మే బీ అ గుడ్ పైలట్ అండ్ హీ మే హ్యావ్ అకంప్లిష్డ్ క్వైట్ అ బిట్. ఆయనకి రిస్క్ తీసుకోవాలి అని అనిపించింది, ధైర్యంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ద పైలట్ టేక్స్ ద రిస్క్ టు గో త్రూ ద స్టార్మ్. హోప్ అండ్ ఫెయిత్, ఆయనకి ఏంటంటే హీ బిలీవ్స్ హీ విల్ బి సేఫ్, ఆయనకు ఒక నమ్మకం ఉంది. మన లెంచో లాగా, లెంచో హోప్ అండ్ ఫెయిత్, ఇక్కడ కూడా దీన్ని రెండిటికి కూడా క్వశ్చన్స్ మనకి రావచ్చు. కమెంట్ అపాన్ ద ఫెయిత్ అండ్ హోప్ అండ్ ఫెయిత్ ఆఫ్ లెంచో అండ్ ద పైలట్ ఆఫ్ ద బ్లాక్ ఏరోప్లేన్ అన్నది కూడా మనకి క్వశ్చన్స్ అన్నవి రావచ్చు. సో ఇక్కడ ఇతను హోప్ అండ్ ఫెయిత్ గురించి కొంత రాస్తూ అక్కడ ఏంటి, అక్కడ కూడా క్లౌడ్స్ ఉన్నాయి అండ్ స్టామ్, ద హెయిల్ స్టోన్స్ వలన ఆయన క్రాప్ పోయింది. అయితే కానీ ఆయన హోప్ అన్నది ఆయన కోల్పోలేదు ఆయనకి, ఎందుకంటే ఫెయిత్ అన్నది దేవుడి మీద నమ్మకం ఉంది. ఇతనికి హోప్ అన్నది ఏంటి, ఓకే ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్ అండ్ హీ హ్యాడ్ ఫెయిత్, హీ హ్యాడ్ ట్రస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు టైడ్ ఓవర్, హీ ఈస్ గోయింగ్ టు రియలీ సేల్ త్రూ. ఆయన ఏంటంటే స్మూత్గా వెళ్ళిపోతాడు స్టార్మ్స్ని చూసుకుంటూ అన్న నమ్మకం అతనికి ఉన్నదన్నమాట. నా మిస్టరీ ఆఫ్ లైఫ్, నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ క్లియర్ ఆన్సర్. ఒక్కొక్కసారి మనకి జీవితంలో అన్నిట్లకి జవాబులు తెలియవు, మనం ఇదేమో అదేమో అనుకుంటూ జీవితాంతం అలాగే గడిపేస్తాము. సో అదే రకంగా ఈ స్టోరీలో కూడా మనకి ఆన్సర్ అన్నది తెలియదు, మనమే ఊహించుకుంటూ ఉండాలి, ఇది అయ్యి ఉండొచ్చు అది అయ్యి ఉండొచ్చు అనుకుంటూ. బట్ హీ వాజ్ సేఫ్, దట్ ఈస్ వన్ థింగ్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ నో వన్ నోస్. అదే జీవితంలో కూడా ఒక్కొక్కసారి అవుతుంది. మ్యాన్ వర్సెస్ నేచర్, స్టార్మ్ క్లౌడ్స్ అగేన్స్ట్ హ్యూమన్ ఎఫర్ట్. ఇక్కడ అగైన్ మ్యాన్ వర్సెస్ నేచర్ ఒక థీమ్ మనకి లెంచోలో ఉన్నది కూడా. మ్యాన్ వర్సెస్ నేచర్, మ్యాన్ ఏంటి, అక్కడ మ్యాన్ హెల్ప్ చేశాడు పోస్ట్ మాస్టర్, నేచర్ ఏం చేసింది అక్కడ క్రాప్ అంతా డిస్ట్రాయ్ చేసింది. ఇక్కడ కూడా స్టార్మ్ క్లౌడ్స్ అన్నవి సడన్ గా వచ్చాయి, కానీ మ్యాన్ ఇతనేంటి ఒక బ్లాక్ ఏరోప్లేన్, అందులో ఒక పైలట్ని అలాగా ఏంటంటే ఊహించుకుని అతని నమ్మకంతో, మ్యాన్ అన్నది మనం ఇక్కడ ఇద్దరు మెన్ గురించి కూడా అనుకోవచ్చు. సో నమ్మకంతో ఆయన ముందుకి దూసుకుంటూ వెళ్ళిపోతాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. సో దీస్ వర్ ద themes and messages of this poem, of this chapter. I hope the chapter is clear. Detailed explanation నేను త్వరలోనే ఇస్తాను మీకు. దిస్ వాజ్ ఎగ్జామ్ రెడీ గురించి అనేసి నేను ఇది ప్రిపేర్ చేశాను ఈ స్లైడ్. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో నేను త్వరలోనే వస్తాను. And do save, like and share to my subscribe to my channel. I'll come back with more such videos. So stay tuned. Thank you so much.